ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో మహిళ మృతి చెందింది. కర్నూలు జిల్లా కోట్లవారిపల్లెలో పౌడర్ ఫ్యాక్టరీ బంకర్లు పడి మహిళా కార్మికురాలు లోకేశ్వరమ్మ మృతి చెందింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే లోకేశ్వరమ్మ మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కోట్లవారిపల్లి సర్కిల్ దగ్గర ఫ్యాక్టరీలో పౌడర్ ఫ్యాక్టరీలో లోకేశ్వరమ్మ, హరిజన లోకేశ్వరమ్మ 48 ఇయర్స్ ఉంటాయి వయసు. ధర్మవరం గ్రామానికి చెందిన ఆమె ఇక్కడ కూలి పని చేసుకుంటుంది రోజు. సో ఆ క్రమంలో ఈరోజు సాయంకాలం దాదాపు 4 గంటల టైంలో పౌడరు మిషన్లో బంకర్లో నిండిందా లేదా అని చూడడానికి ఎక్కింది. ఎక్కే క్రమంలో ఆమె ప్రమాదవశాత్తు బంకర్లోకి పడిపోవడం, దాని మళ్ళా వెనకల వాళ్ళ బంధువైన ఒక అతను చూసి ఆమెని పైకి తీయడానికి ప్రయత్నించినా కూడా ప్రమాదవశాత్తు ఆమె దాంట్లో పడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీని మీద నెక్స్ట్ దర్యాప్తులో భాగంగా పూర్వపరాలు ఏమన్నా ఉన్నాయి తర్వాత చూస్తాం. బంకర్లా జారి కింద పడింది. 4:30. పేరు మీరు ఎట్లా గుర్తించారు? ఆడ ఒక మనిషి పక్కన ఉండే మనిషి కూడా ప్రయత్నం చేసినాడు, కాపాడాలని చేసినాడు. ఆయనకి అందిలేవు, అసలు ఊపిరాడక పోయి ప్రాణాలు పోయినాయి. మాకు సొంతం భార్య సార్. నా పేరు మద్దయ్య, ఆవలం కింద మధ్య భీమవరం. నేను కింద లారీ ఉంటే తిప్పి పైకి ఎక్కిపోయినా కుత్తేసరికి. నేను లాగని పోయినా ఆయన కానీ నేను కుత్తేసింది. నేను లాగని పోతే నేను అట్లా లోపల పోయినా ఆయమ్మకి. వాళ్ళు వచ్చి నన్ను లాగేసి మేడం, వచ్చి నన్ను లాగేసి పోట కదా మేడం, లూజ్ కదా అది. మంచి పోతే ఆయమ్మ లోపల పోతుంది. ఇకపోతే నేను ఆయమ్మ సరికి నేను ఇటు పడిపోయినా. వాళ్ళు వచ్చి నన్ను లాగేసి